ఉద్యోగం 86 విపులలో ప్రచురించబడిన ఈ కథ ఇండో ఆంగ్లియన్ కథ. దీన్ని రచించిన వారు శ్రీ మనోహర్ మాల్గోంకర్ గారు. దీనిని అనువదించిన వారు శ్రీ సత్య గారు. ఉద్యోగం. మా యజమాని పేరు రత్నం. చాలా నిక్కచ్చి మనిషి అతను. అతనికి బెంగుళూరులో చిన్న మిల్లుంది. అందులో తయారైన బట్టల్నే ఈ ఊళ్ళో అమ్ముతుంటాను నెలసరి జీతం మీద. అసలు ఈ ఉద్యోగం రావడమే అనుకోకుండా వచ్చింది. పేపర్లో ప్రకటన చూసి ఖాళీగా తిరుగుతున్న నేను ఆయన్ని కలిశాను. రత్నం నన్ను ఇంటర్వ్యూ చేశాడు. నాకు ముఖ్యంగా కావాల్సింది నిజాయితీ. నువ్వు నమ్మకస్తుడిలాగే కనిపిస్తున్నావు, కానీ కొన్ని వారాలు నీ ప్రవర్తన చూసి నేను తృప్తి చెందితే తప్ప ఏమీ చెప్పలేను. ఎందుకంటే ఈ స్థానంలో ఇంతకు ముందున్న వ్యక్తి నన్ను నమ్మించి డబ్బు చీరలతో సహా ఉడాయించాడు. నిజాయితీగా కస్టమర్స్తో మంచిగా ప్రవర్తిస్తేనే నీవు ఈ ఉద్యోగంలో ఉండగలవు అన్నాడు రత్నం నాతో. నేను నిజంగా నిజాయితీ గల వ్యక్తినే, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాడినే. కనుక నా ఉద్యోగానికేమీ భయం లేదనుకున్నాను. నేను తొందరలోనే అమ్మకాలు బాగా అభివృద్ధి చేశాను. ఈ వ్యాపారంలోని చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేర్చుకున్నాను. ఇంకా ఎక్కువ స్టాక్ పంపించమని రత్నంకి ఈ మధ్యనే ఉత్తరం రాశాను. నెలకు 5,000 రూపాయలు అమ్మకాలు చేయగలిగితే నాకు మంచి కమిషన్ ముడుతుంది. అప్పుడు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడదామని కలలు కంటున్నాను. సరిగ్గా ఆ సమయంలో ఈ ఉద్యోగం ఊడింది. ఆ రోజు ఉదయం షాపు తెరిచిన 5 నిమిషాలకే అందమైన ఓ అమ్మాయి ప్రవేశించింది. బోణి బేరం పైనే ఆ రోజు వ్యాపారం అంతా ఆధారపడి ఉంటుందని మా వ్యాపారస్తుల నమ్మకం. ఇంత అందమైన అమ్మాయి బోణి వల్ల ఈరోజు వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుందని నా మనసు గంతులేసింది. ఆమె సాధారణమైన ఓ పసుపచ్చ చీర సెలెక్ట్ చేసింది. ఆ రంగు అంత బాగుండదని చెబుదామనుకున్నాను, కానీ కస్టమర్స్కు నా అభిప్రాయాలతో అవసరం లేదు. నేను చీర ప్యాక్ చేస్తున్న సమయంలో ఘాటైన సువాసన నా ముక్కు పసిగట్టింది. ఖరీదైన పరిమళం అది. ఉదయాన్నే అందమైన అమ్మాయి షాపుకు రావడం, ఈ పరిమళం నన్ను కాస్త మత్తెక్కించాయి. 40 రూపాయలు బిల్ అయ్యింది. ఆమె తన హ్యాండ్ బ్యాగ్లో నుండి కొత్త 100 రూపాయల నోటిచ్చింది. నేను 60 రూపాయలు వాపస్ చేశాను. ప్రతిరోజు 100 రూపాయల చిల్లర నోట్లతో నేను వ్యాపారం ప్రారంభిస్తాను. చిల్లర లేనందువల్ల కస్టమర్ ఇబ్బంది పడకూడదు. ఇది రత్నం ఆజ్ఞ. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త మనిషి అతను. నేను ప్రతిరోజు కలెక్షన్ను 100 రూపాయలు మినహాయించి దగ్గరలో ఉన్న అతని బంధువుకు అప్పగిస్తాను. వెళ్లే ముందు ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. నేను షాపులోని చీరలన్నీ ఉచితంగా ఇవ్వగలిగినంత శక్తి ఉందా చిరునవ్వుకి. ఆ అమ్మాయి వెళ్లిన కాసేపటికి ఒక నడి వయస్కురాలు నా షాపులో ప్రవేశించింది. ఆమె లోనికి రాగానే నేను గ్రహించిందేమంటే, ఈమె రాసుకున్న పరిమళం ఇంతకు ముందు అమ్మాయి రాసుకున్నది ఒకటే. ఆ విషయాన్ని పసిగట్టిన నా ముక్కుపైన నాకు గట్టి నమ్మకం. చీరలు చూపించసాగాను. నా మనసులో ఏదో అనుమానం ప్రవేశించింది. ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాను. ఆ అమ్మాయి పోలికలు చూచాయిగా కనిపించాయి. కొంపతీసి వీళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కాదు కదా. కొద్ది రోజుల క్రితం పక్క షాపులో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఇదే మాదిరి ఒక అమ్మాయి ఉదయమే 100 రూపాయల నోటు ఇచ్చింది. ఆమె వెళ్ళిన కాసేపటికి ఇంకో స్త్రీ వచ్చి 1-2 వస్తువులు కొని అసలు డబ్బివ్వకుండానే చిల్లర అడిగింది. షాపువాడు అసలు డబ్బే ఇవ్వలేదని చెప్పాడు. ఆమె ఇచ్చానంది. వాడు ఇవ్వలేదన్నాడు. ఆమె వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసును పిలిచి తాను 100 రూపాయల నోటిచ్చానని, చిల్లర ఇవ్వకుండా షాపువాడు తన్ను మోసం చేస్తున్నాడని, కావలిస్తే నంబర్ కూడా చూసుకోమని నంబర్ చెప్పింది. క్యాష్ బాక్స్లో నోటు నెంబరు, ఈమె చెప్పిన నెంబరు రెండూ ఒకటే. ఇంకేముంది, షాపువాడు కిక్కురు మనకుండా డబ్బిచ్చాడు. ఇప్పుడు ఇదే విధమైన ట్రిక్ నా మీద ఉపయోగిస్తే? అయినా అంత అందంగా నవ్విన అమ్మాయి మోసగత్తె అయి ఉంటుందా? ఏమో, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఆమె వైపు చూశాను. చీరలు చూడ్డంలో మునిగి ఉంది ఆమె. నేను వెంటనే క్యాష్ బాక్స్ వద్దకు వెళ్ళి 100 రూపాయల నోటు తీసి ఒక కవర్లో పెట్టాను. బయటికి వచ్చి పక్కన టీ బంకులో పనిచేసే కుర్రాన్ని పిలిచి, ఈ కవరు పక్క వీధిలో కిర్పారాయి షాప్లో పనిచేస్తున్న మా పెదనాన్నగారి అబ్బాయికివ్వు అని చెప్పాను. ఇప్పుడు తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. పక్కన రాక్లోని
మేడిపండు రంగు చీరలు ఆమె ముందేసి, ఇవి చూడండి, మీ రంగు ఖచ్చితంగా సరిపోతాయి అని ఆమె మంచి రంగు కలిగి ఉందన్న భావాన్ని ధ్వనిస్తూ అన్నాను. ఈ మాటతో ఆమె చాలా సంతోషపడినట్లుంది. వెంటనే 2 చీరలు కొనేసింది. 90 రూపాయలు బిల్లు అయింది. ఆమె అన్ని 10 రూపాయల నోట్లిచ్చింది. నేనా నోట్లను జాగ్రత్తగా పరిశీలించాను. ఇదో కొత్త రకం మోసమేమోననే అనుమానంతో. కానీ ఆ నోట్లలో ఏమీ మోసం కనిపించలేదు. నాకు చాలా సిగ్గేసింది ఆమెను తప్పుగా అంచనా వేసినందుకు. షాపు తెరిచిన అరగంటలోనే 100 రూపాయలకు పైగా వ్యాపారమైనందుకు సంతోషమేసింది. ఆమె వెళ్ళిన గంట సేపటి వరకు ఖాళీగానే ఉన్నాను. ఇంతలో మా యజమాని రత్నం వస్తూ కనిపించాడు. ఈయన ఈ ఊరు ఎప్పుడొచ్చాడా అని నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన షాపులోకి వచ్చి కూర్చోగానే నేను అమ్మకాల అభివృద్ధి గురించి వివరించాను. ఇంకా స్టాక్ కావాలని అడిగాను. రత్నం తాపీగా నా వంక చూసి, పర్వాలేదు, వ్యాపారం బాగానే అభివృద్ధి చేశావు, ఇంకా స్టాక్ పంపిస్తాను, నీ మీద నాకిప్పుడిప్పుడే నమ్మకం కుదురుతోంది అన్నాడు. అతను నా నిజాయితీని ఇంకా శంకించటం వల్ల నేను కొంచెం బాధపడ్డాను. మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను సార్ అన్నాను వినయంగా. రత్నం తల ఊపి, వ్యాపారంలో, ముఖ్యంగా డబ్బు రోజు చేతికి వచ్చే ఇటువంటి వ్యాపారంలో ఎవరినీ ఖచ్చితంగా నమ్మడానికి వీల్లేదు. డబ్బు మనిషిలోని కోరికలను, బలహీనతలను రెచ్చగొడుతుంది. ఇంతకుముందు పనిచేసిన వ్యక్తి ఎక్కువ చీరలు అమ్మి తక్కువ డబ్బు జమకట్టేవాడు. మిగిలిన సొమ్మును జేబులో వేసుకునేవాడు. స్టాక్ చెకింగ్లో మాత్రమే ఇవి బయటపడతాయి. నువ్వేమీ అనుకోవద్దు. ఇప్పుడు ఫార్మాలిటీగా స్టాక్ చెక్ చేస్తాను అన్నాడు. 1 గంట లోపల స్టాక్ చెకింగ్ పూర్తయింది. చివరి జాకెట్ పీస్తో సహా స్టాక్ లెక్క సరిపోయింది. రత్నం పూర్తిగా సంతృప్తి పడినట్టు కనిపించాడు. రత్నం మెచ్చుకోలుగా నా వైపు చూసి, నేను వెళ్ళిన వెంటనే స్టాక్ పంపిస్తాను. వచ్చే నెల నుండి ఎవరైనా కుర్రవాడిని నీకు సహాయంగా పెట్టుకో అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. రత్నాన్ని మెప్పించడం మాటలు కాదు. 2 క్షణాల తర్వాత రత్నం చిరునవ్వు నవ్వి, నీవు కస్టమర్స్తో ప్రవర్తించిన తీరు నాకు నచ్చింది. నీ గురించి తెలుసుకుందామనే ఇంతకుముందు నా కూతుర్ని, చెల్లెల్ని పంపించాను. వాళ్ళు నీ గురించి మెచ్చుకున్నారు. చిల్లర కోసం కస్టమర్స్ను నిలబెట్టి వారికి విసుగు కలిగించకుండా నీవు మెయింటైన్ చేయడం నాకు నచ్చింది. నా చెల్లెలు 1 చీర కొందామని వస్తే నీవు 2 చీరలు కొనేలా చేశావు. అది కూడా నాకు నచ్చింది. ఇప్పుడు జస్ట్ ఫార్మాలిటీగా క్యాష్ చెక్ చేస్తాను. ఆ వాక్యం పూర్తి కాకముందే నా గుండె కొట్టుకోవడం మానేసింది. రత్నం క్యాష్ బాక్స్ ఓపెన్ చేసి అందులో 100 రూపాయలు లేకపోవడం గమనించి నా వైపు సీరియస్గా చూసి టపీమని మూసేశాడు. నా వైపు సూటిగా చూస్తూ, నీ నిజాయితీ నాకు అర్థమైంది. ఆ కంఠంలో బాధ ధ్వనించింది. నేను కనీసం జరిగింది వివరించడానికి కూడా ప్రయత్నించలేదు. నమ్మడం నాకు తెలుసు. అయినా అతని చెల్లెల్ని, కూతుర్ని మోసగత్తలని అనుమానించానని చెబితే నిస్సందేహంగా రత్నం నన్ను మెడపట్టి బయటికి గెంటుతాడు. నేను నిజాయితీపరుణ్ణే, కానీ నా ఉద్యోగం పోయింది. ఎక్కడైనా సేల్స్మెన్ ఉద్యోగం ఖాళీ ఉంటే నాకు చెప్పండి. కథ సమాప్తం.